బాట. రచయిత్రి డాక్టర్ పాకాల యశోదారెడ్డి. ఒక చక్కని పారాగ్రాఫ్ ఉంది, దాని గురించి చదవండి. మార్కెట్కు వెళ్లే మార్గం పక్కన ఇళ్లున్నాయి. వాటిలో కొన్ని గట్టి ఇటుకలతో నిర్మించబడ్డాయి. గోడలకు వెల్లవేసి ఉన్నది. వసార గోడలపై ఆకర్షణీయమైన పూలు చిత్రించబడి ఉన్నాయి. మరికొన్ని ఇళ్లు మట్టితో నిర్మించబడ్డాయి. ఆ ఇళ్లకు చిరిగిన తాటియాకుల కప్పు ఉన్నది. చిన్న పెద్ద ఇళ్లలోనూ, పేదల ధనికుల ఇళ్లలోనూ, అన్ని ఇళ్లలోనూ ప్రవేశ ద్వారం పక్క కుండీలో తులసి మొక్క ఉన్నది. పసిపిల్లలు ఊరకుక్కలతో పాటు దుమ్ములో ఆడుతున్నారు. స్త్రీలు బియ్యం కడుగుతూ ఆ కడిగిన నీటిని సందుల్లో పూస్తున్నారు. విన్నారు కదా? ఈ పేరాలో దేని గురించి ఉన్నది? ఇటువంటి వాతావరణం ఎక్కడ ఉంటుంది? మీరు చూసిన పల్లె గురించి మాట్లాడండి. పల్లెల్లో నాటితో పోలిస్తే నేడు ఏ మార్పులు చోటు చేసుకున్నాయి? ఇవి కొత్త బాట పాఠంలో చదవండి, ఆలోచించండి, చెప్పండి పారాగ్రాఫ్ చూసిన తర్వాత, చదివిన తర్వాత ఆలోచించాల్సినటువంటి విషయాలు. ఇక పాఠంలోకి వెళ్లే ముందు ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటో తెలుసుకుందాం. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత వేగంగా చోటు చేసుకున్న మార్పులు, క్రమానుసారంగా రాబోయే కొత్త మార్పులు, ఊహించని పరిణామాలు, పర్యవసానాలు, స్థానిక ఆధిపత్య శక్తుల మీద సామాన్యుడి కొత్త విజయాలను సంకేతాత్మకంగా చిత్రిస్తుంది ఈ కథ. భారతదేశంలో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అప్పటి వరకు ఉన్నటువంటి దేశం క్రమంగా చాలా మార్పులకు లోనైంది. పల్లెల్లో ఇలాంటి మార్పులు చాలా వచ్చాయి. ఇవి క్రమానుగతంగా కొత్త కొత్త మార్పుల్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనం రాబోయేటువంటి కాలంలో ఊహించనటువంటి పరిణామాలు జరుగుతూ ఉంటాయి, పర్యవసానాలు జరుగుతుంటాయి. ఇప్పుడు చేసేటువంటి కొన్ని తప్పులకు ఇప్పుడు అనుభవిస్తున్నాం కూడా. ఇవే కాకుండా ప్రకృతి పరంగా, వ్యవస్థ పరంగా ఇలాంటివే కాకుండా ఒకప్పుడు సామాన్యుని మీద పెత్తందారీ వర్గాల వారి ఆధిపత్యం చాలా విధాలుగా ఉండేది. హింసకు, దోపిడీకి గురయ్యేటువంటి వాడు సామాన్యుడు. ఆ సామాన్యుడు క్రమక్రమంగా విజయాలు సాధించడం మొదలుపెట్టాడు. ఆ విజయాలు ఎలాంటివి? వాటిని ఒక సంకేతాత్మకంగా, స్పష్టంగా చెప్పినట్టుగా కాకుండా అన్నీ కూడా ఒక ప్రతీకాత్మకంగా, అనగా చెప్పేటువంటి విషయానికి బదులుగా మరొక అంశాన్ని చూపించడం. ఉదాహరణకు రచ్చబండ దగ్గర చెప్పులు కుప్పలుగా ఉండడం, రచ్చబండ పైన అందరూ కూడా సమానంగా కూర్చోవడం, ఇలాంటివన్నీ కూడా ఆ పల్లెలో వచ్చినటువంటి మార్పులు సూచిస్తూ ఉంటాయి ప్రతీకాత్మకంగా. దేశంలో కీలకమైనటువంటి పల్లెల్లో స్వాతంత్ర్య సంబరాల్ని అక్కా తమ్ముడి సంభాషణల్లో ప్రతిధ్వనింపజేసింది రచయిత్రి. జాతీయత, ప్రాంతీయతా పరంగాను, భాషాపరమైన దృక్పథంలోనూ తెలంగాణ అస్తిత్వ చైతన్యానికి నిదర్శనంగా నిలబడి కొత్త బాటలో నడిచిన ఈ కొత్త కథను పరిచయం చేయడమే పాఠం ఉద్దేశం.
పాఠం చూడండి, మీకు బాగా నచ్చుతుంది. అదేవిధంగా మనదైన అసలైన భాష ఎలా ఉండేది, ఇప్పుడు అనేక మార్పులకు లోనైనటువంటి భాషను మనం చూస్తూ ఉన్నాం. అచ్చమైన స్వచ్ఛమైనటువంటి తెలుగు, తెలంగాణ తెలుగు ఎన్ని ఉదాహరణలతో, ఎన్ని ఉపమానాలతో, ఎంత చక్కని భాష, తేనె లాంటి మధురమైనటువంటి భాషను మనం చూడబోతూ ఉన్నాం. పాఠంలోకి వెళ్లేటువంటి ముందు పాఠ్య భాగ వివరాలు. కొత్త బాట అనే ఈ పాఠం కథానిక ప్రక్రియకు చెందినది. కథానిక అంటే ఏమిటి? ఆఖ్యాయిక, కథాఖండ, కథా పరికథా తథా కథానికేతి మన్యంతే గద్యకావ్యంచ పంచధా. ఈ గద్యకావ్యములు 5 విధాలుగా ఉంటాయని చెప్తుంది అగ్నిపురాణం. ఈ పురాణకర్త కథానికను ఒక ప్రత్యేక సాహిత్య ప్రక్రియగా గుర్తించి దానికి లక్షణ నిర్దేశనం కూడా చేశాడు. ఏమిటంటే మొదట్లో భయానకం, మధ్యలో కరుణం, చివరిలో అద్భుతం అనే 3 రసాలుంటూ క్లుప్తంగా అనుదాత్తంగా చేసినటువంటి రచన కథానిక అవుతుందన్నాడు. సరే, ఇది పక్కన పెడితే తర్వాత ఇంగ్లీష్లో షార్ట్ స్టోరీస్ కి పాశ్చాత్య విమర్శకులు చేసిన నిర్వచనాలు ఇంకో రకంగా ఉన్నాయి. ఒకే ఒక్క సంఘటనను అది వాస్తవమైనదైనా అభూత కల్పనతో కూడుకున్నదైనా దానిని చిత్రించేటువంటి సాహితీ ప్రక్రియనే షార్ట్ స్టోరీ అంటారు, చిన్న కథ అంటారు. ఇక అనేక రకాలైనటువంటి పద్ధతులన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇలాగే కథ మీద, కథానిక మీద పాశ్చాత్యులు, మన భారతీయులు, మన తెలుగువారు అనేక రకాలైనటువంటి విషయాలు తెలియజేయడం జరిగింది. అది చాలా విస్తృతమైనటువంటి విషయం. కథ అయినా కథానిక అయినా గద్యకావ్య ప్రక్రియలకు సంబంధించినవి. ఈ కథలలో రకాలుంటాయి. ఈ తెలుగు కథలలో ఎలాంటి రకాలున్నాయంటే సైజును బట్టి, దాని పరిణామాన్ని బట్టి. పెద్ద కథ అయితే దాని నవలిక అని, కథానిక అని, చిన్న కథ అయితే మినీ కథ అని, గల్పిక అని, స్కెచ్ అని, పేజీ కథ అని, కాలం కథ అని, కార్డు కథ అని, ఇన్ని రకాలుగా దాని యొక్క సైజును బట్టి ఇదొక రకం. ఇక రంగాన్ని బట్టి సినిమాకు రాసేటువంటి కథలు వేరే ఉంటే అవి సినిమా కథలు, రేడియోకు రాసేటువంటి విధానం ఉంటుంది, దాని రేడియో కథలు, పత్రికలకు రాసేటువంటి కథలు, ఇది పత్రికా కథ. ఇలాగా రంగాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ఇక ఇతివృత్తాన్ని బట్టి, సబ్జెక్టును బట్టి మారుతూ ఉంటాయన్నమాట. దాంట్లో ఉండేటువంటి రసాన్ని బట్టి అది శృంగార కథ అని, ప్రేమ కథ, హాస్య కథ, క్రైమ్ కథ, రాజకీయ కథ, అభ్యుదయ కథ, విప్లవ కథ, స్త్రీవాద కథ, దళితవాద కథ, ఇలాగా ఇచ్చేటువంటి అంశాన్ని బట్టి. ఇక ప్రాచుర్యాన్ని బట్టి చాలా వ్యాప్తిలో ఉన్నటువంటి ఉన్నాయి. పేదరాశి పెద్దమ్మ కథలు, తెనాలి రామకృష్ణ కథలు, చందమామ కథలు, కాశీ మజిలీ కథలు, బేతాల కథలు, తాతమ్మ కథలు, పిట్ట కథలు, ఇట్లాగా చెప్పే వాళ్ళని బట్టి కూడా ఈ కథలలో హరికథ, బుర్రకథ, యక్షగాన కథ, భాగవత కథ, ఇలాంటి ప్రస్తావనలు మనకు సాహిత్యంలో చాలా కనబడుతుంటాయి. కథ చాలా పెద్దది కథ గురించి. ఇక అసలు కథలోకి వెళ్దాం. ఈ పాఠం కథానిక ప్రక్రియకు చెందినది. 2 తరాలకు సంబంధించిన వివరాలు, తరాల మధ్య కాలానుగుణంగా వచ్చిన మార్పులు మొదలైన విషయాలను డాక్టర్ పి యశోదారెడ్డి తమ కొత్త బాటలో తెలియపరిచింది. నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన యశోదారెడ్డి ఉత్తమ కథలు గ్రంథంలోనిది రచయిత్రి పరిచయాన్ని తెలుసుకోబోతున్నాం. డాక్టర్ పాకాల యశోదారెడ్డి జీవితం గొప్ప స్ఫూర్తినిచ్చేటువంటి విధంగా ఉంటుంది. చదువుకునేటువంటి పిల్లలందరికీ కూడా ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పటికీ తన లక్ష్యాన్ని చేరుకున్నటువంటి గొప్ప సాధకురాలు, గొప్ప యోధ
డాక్టర్ పాకాల యశోదారెడ్డి. స్వాతంత్ర్యానంతరం తెలంగాణ తొలితరం కథా రచయిత్రి ఆమె. తెలంగాణ భాష ఎట్లా ఉంటది అంటే పాకాల యశోదారెడ్డిని ఉదాహరణగా చూపించవచ్చు. వారి గురించి వివరాలు తెలుసుకుందాం. రచయిత్రి పరిచయం. చెలిమే ఊట నీటిలాంటి తీయనైన భాష మన తెలంగాణ భాష. గ్రామీణ సమాజాన్ని ఒక అద్భుతమైన చలనచిత్రంగా చూపించే కథాకథనం. మదన సుందారి మదన సుందారి మా ఇంటి బాయికి నీళ్ళకొచ్చిందే మదన సుందారి. పల్లెటూళ్ళలోని ఆడబిడ్డల నోటి నుంచి జాలువారే అద్భుతమైన కథాశిల్పం. ఇవన్నీ కలిస్తే పాకాల యశోదారెడ్డి. సూటి దప్ప పక్కపోటెరగది నా మాట అని పొల్లుపోని వ్యక్తిత్వంతో తెలంగాణ మాండలిక పద సంపదకు పరిరక్షణకు ఎనలేని సేవలందించిన విదుషీమణి పాకాల యశోదారెడ్డి. రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షురాలిగా పనిచేసిన ఏకైక మహిళ పాకాల యశోదారెడ్డి. మహబూబ్ నగర్ జిల్లా బిజినేపల్లిలో సరస్వతమ్మ కాశిరెడ్డి దంపతులకు ఆగస్టు 8, 1929లో యశోదారెడ్డి జన్మించారు. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన ఆమెను రుక్కునమ్మ చేరదీసి పెంచారు. చదివే ప్రాణంగా పెరిగిన ఆమె ఉన్నత విద్యను అభ్యసించారు. 1955లో హైదరాబాద్ ఉమెన్స్ కాలేజీలో తెలుగు ఉపన్యాసకురాలిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. సంస్కృతం, జర్మన్ భాషలను అధ్యయనం చేసిన యశోదారెడ్డి తెలుగులో హరివంశములు అంశంపై పరిశోధన చేసి 1969లో డాక్టరేట్ పట్టాను పొందారు. తన 12వ ఏట నుండి రచనలు చేయడం మొదలుపెట్టి సుమారు 30 గ్రంథాలను ప్రచురించారు. పారిజాతాపహరణ పర్యాలోచనము, ఆంధ్ర సాహిత్య వికాసము, నేమాని భైరవ కవి, ఉత్తర హరివంశము, భారతంలో స్త్రీ, అమరజీవులు, నారదీయం, చిరుగజ్జెలు, ద్విపద వాంగ్మయం, ప్రబంధ వాంగ్మయం, రచ్చబండ, నాగి, అచ్చ తెలంగాణ యాసలో రాసిన మావూరి ముచ్చట్లు, ఎచ్చమ్మ కథలు, ధర్మశాల తదితర రచనలు ఆమె సాహిత్య పటిమకు నిదర్శనాలు. నవల, కథ, కవిత, వ్యాసం తదితర ప్రక్రియల్లో సాగిన రచనా వ్యాసంగం తెలుగు సాహిత్య లోకంలో ఆమెకు ప్రత్యేక స్థానాన్ని సంపాదించి పెట్టాయి. మూసి, పరిశోధన, ఆంధ్రప్రదేశ్, జాగృతి, ప్రజాతంత్ర, భారతి, నా తెలంగాణ పత్రికల్లో ఆమె రాసిన వందలాది పరిశోధనాత్మక వ్యాసాలు ప్రచురితమయ్యాయి. తెలంగాణ మాండలికంలో రాసిన కథలు, హాస్య రచనలు, పండుగలు, పబ్బాలు, ఎచ్చమ్మ ముచ్చట్లు, మహాలక్ష్మి ముచ్చట్లు, జర ఇనుకోవే తల్లి అనే శీర్షికలతో 200కు పైగా ప్రసంగాలు ఆకాశవాణిలో ప్రసారమయ్యాయి. 1949-50 ప్రాంతంలో దక్కన్ రేడియోలో మాండలిక భాషలో మొట్టమొదటి కథలు, సంభాషణలు, పిల్లల నాటికలు ప్రారంభించిన ఘనత ఆమెకే దక్కింది. తెలంగాణ నుడికారంతో కథలు రాయమని తొలుత ఆమెను బెజవాడ గోపాలరెడ్డి, తిరుమల రామచంద్ర ప్రోత్సహించారట. అలా మాండలికంలో సాహిత్యాన్ని సృష్టించిన ఆద్యురాలుగా తెలంగాణ చరిత్రలో సుస్థిరంగా ఆమె పేరు నిలిచిపోయింది. అంతేకాకుండా ఆమె గొప్ప వక్త. పండితులు మెచ్చే భాషలో ఉపన్యసిస్తూ ముచ్చటగొలిపే మాండలిక యాసతో సభికులను ఆకట్టుకునేలా ప్రసంగించేవారు. ఆమె ఉపన్యాసం విన్న ప్రఖ్యాత చిత్రకారుడు పిటి రెడ్డి ఆమెను ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. ఉద్యోగ సాహిత్య జీవితానికి ఆయన అందించిన తోడ్పాటుతో ఆమె ఎన్నో రచనలు చేశారు. చిత్రకళా ప్రదర్శనల కోసం భర్తతో పాటు దేశ విదేశాల్లో పర్యటించి భారతీయ చిత్రకళ గ్రంథాన్ని రచించారు. మారుతున్న భాషా ప్రవాహంలో ప్రాచీన రూపాలు కొట్టుకుపోకుండా కాపాడడం భాషావేత్తల బాధ్యతగా భావించిన యశోదారెడ్డి మాండలిక పదాలను, జాతీయాలను, పదబంధాలను, పరిణామ క్రమంలో మాండలిక పదాలు పలకడంలో వస్తున్న మార్పులను గ్రంథస్థం చేశారు. అనేక భాషా సాహిత్య సంఘాలకు విశిష్ట సభ్యురాలిగా ఉండి సేవలందించిన ఆమె 1990 నుండి 1993 వరకు రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షురాలిగా పనిచేశారు. ఆమె అందుకున్న పురస్కారాలకు కొదువలేదు. రాష్ట్ర సాహిత్య అకాడమీ నుండి ఉత్తమ రచయిత్రి పురస్కారం అందుకున్నారు. ఆగ్రా విశ్వవిద్యాలయం నుండి డిలిట్ గౌరవ పట్టాను పొందారు.
33 సంవత్సరాలు ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిధిలో పనిచేసిన యశోదారెడ్డి ప్రొఫెసర్గా, సాహితీవేత్తగా, విమర్శకురాలిగా ప్రత్యేకమైన శైలి, నిష్కర్షగా మాట్లాడే వ్యక్తిత్వం గల సమరశీల వీరవనిత. తెలుగు భాషను సజీవ భాషగా తెలంగాణ మాండలికాన్ని నిలబెట్టడంతో కృషి చేసిన ఆమె అక్టోబర్ 7, 2007లో తనువు చాలించారు. ఈ కథ ఎక్కడ ప్రారంభమవుతుందంటే, అక్కను తమ ఊరికి తీసుకెళ్లడానికి తమ్ముడు వస్తాడు. అక్క, నేను రాను తమ్ముడు, అది చాలా పాత తువ్వ, ఈ వాగులకు కయ్యలు కొట్టింది, అక్కడికి బస్సు సౌకర్యం కూడా లేదు, రోడ్డు సరిగ్గా లేదు, కాబట్టి నేను రాలేను అని అంటుంది. తమ్ముడు పట్టుబట్టి మరి అక్కను తీసుకుని వెళ్తాడు. బస్సు కొంతవరకు ఉంటుంది. ఆ బస్సు దిగి తమ ఊరికి ఎడ్ల బండిలో వెళ్తారు. యశోదారెడ్డి గారు ఇదే విషయం గురించి చెప్తే ఏమంటారంటే, ఈ కథ తెలంగాణ మాండలికంలో రాయబడింది. అక్కా తమ్ముళ్ళిద్దరూ బస్సు దిగి అక్కడి నుండి ఎద్దుల బండిలో వాళ్ళ ఊరి వరకు ప్రయాణం చేస్తారు. ఆ ప్రయాణం చేసిన 2 గంటల్లో 2 తరాలకు జరిగిన ఘర్షణ, సాధించిన విజయాలు సప్రమాణంగా ప్రదర్శించబడ్డాయి. ఈ సంభాషణలో ఎన్నో సాంఘిక దురాచారాలు తడమబడ్డాయి. భాష తెలంగాణ మాండలికాన్ని జీర్ణించుకొని ఆ జాతీయాన్ని, జీవన రీతిని, నుడికారాన్ని ప్రదర్శిస్తుందని చెప్పింది. ఆ కొత్త బాటలో మనము నడక మొదలు పెడదాం. ఈ కథంతా అక్క తన యొక్క మనసులో అనుకుంటున్నటువంటి విషయాలు తనకు తానుగా అనుకుంటూ మనకు చెబుతున్నట్టుగా ఉంటుంది. నేను రానురా తమ్ముడు, అది తరాల నాటి బాట. ఎప్పుడేసిందో ఏం కథనో. ఈ వానలకు వరదలకు ఏర్లు వంగంగా అది ఎన్ని కయ్యలు కట్టిందో, ఎన్ని గన్లు పడ్డదో. కూర్చుంటేనేమో నడుములు ఇరిగి, నడిస్తేనేమో కాళ్ళు బెనికినట్ల ఒర్రెలల్లా వంపులలా పడి ఆ బాట పుంటి నడువ నాకు చేత కదరా తండ్రి. అంట ఎంత చెప్పినా గాని వన్ చెవు మీద పేను వారితేనా, నా మాటింటేనా, వన్ పట్టిడిస్తేనా, తుమ్మబంక అంటుకున్నట్లు ఎంటబడి. ఏ కాదక్క, మనూరుకో కొత్త బాట వేసినావు, నువ్వు చూసి మెచ్చిందాక కాదు. ఒక్కటే పట్టు పట్టిండు, మొండి పట్టు, జనిగ పట్టులే. ఇది ఎక్కడ సోదరా నాయన అనుకోని వెంటనే బయలుదేరి బండెక్కిన. తోవపుంట నూకున్నాడా? ఊకోలేదు. ఆడికి ఉల్లాసం పట్టలేక ఒకటే చెప్పుకపోతుండు వసదైన పిట్టోలే. ఓ అక్క, ఇది ఈగ కాలం కాదే, పూలకాలం, ఎన్నెల మాసం, తీయటి తీపుల దినం. ఏమనుకున్నావో? ఎక్కడ చూసినా కమ్మటి వాసన, ఇనసొంపైన రొద. పండాకు రాలంగా అరివంతా పసరాకు పోసాకులు దొడిగి సోకులు పోతుండాలి. ఆ మోదుగవనం చూడు, పెయ్యంత పులకరించినట్టు మొగ్గ దొడిగి ఎర్రగా ఊసి కొత్త బాటకు మంగళారతులు పడుతున్న ముత్తైదులోలే సాళ్ళుగా నిలబడ్డాయి. ఆ పొంటే ఉన్న మద్దుల జరవార చూడు, ఎంతెత్తుకెదిగినో. కోటారి కొమ్మలల్లా తేనె తెట్టలన్నీ పిక్కటిల్లంగా తేనెలు ఎట్లా నింపుకున్నావు. ఏందే అక్క ఉలికవు పలకవు? అదో అక్కడి దిక్కు జరన శివవారిచ్చిను. ఎదవాసిన ఎదలను ఏకం చేయ పేరు వెట్టి పిలుస్తున్నట్లు ఆ కోయిల కూతలు. అక్క, అదో ఆ కండ్లవాడేనే చింతల తోపు. చింతలింకా చిగురుకోలేదు. గున్నమామిలు చూడు, ఉన్నకాయలతోటి ఆడపిల్లలు సింగారించుకున్నట్లు కానొస్తుండాలి. ఇక యాపలు ఇప్పుడిప్పుడే మొగ్గలు ఇచ్చుకుంటుండాలి. అదో చూడు, మాటలలోనే మనూరి పొలి మీద రానే వచ్చే. ఎదుర్కొల్ల నాడు మగపెళ్లి చుట్టాలకు మర్యాదలు చేయ గుంపులు కట్టినట్లు గుబురుగా పెరిగిన ఈ వాయిల్ పొదలు చూడు. అక్క, బాట పక్కన పొంటి ముసలిమాన్లన్నీ గూలంగా
ఎదిగి వస్తున్న కొత్త చెట్లను చూడమ్మా. ఈ సూపుతోటే కొంచెం అటుదిక్కుని కన్నువార చేయి. ఆ చెరువు చూడు, ఇప్పుడు నిండుగా నీల సముద్రం వలె నీరు మోస్తుండాలి. ఈ చెరువుకు ఆయకట్ట కట్టిన పుణ్యాన అందరికి ఆదరవైంది. అవును, నిజంగానే ఏకశిస్తుగా పాదరసం ముల్కవచ్చినట్లు ఈ చెరువు ఎన్నెలకు మెరుస్తాండది. కన్నీళ్ళకంగానే పండగ అవుతాది. ఈ పాయకుంటలకెళ్లి పెద్ద కుర్రమాన్లు చెంగు చెంగున దుంకుకుంటా ఎగిరి సన్న చాపలను గుట్కు గుట్కు అనుకుంటా సుడిగుండాలను లేపుతనే ఉండవి. గవిన్లా గుడ్డెలుగులు చెదల పుట్టలను గొల్లగీకి పుట్టకు పుట్ట పెరుగుల గిట్టెలను మెక్కింది జాలక చెట్ల సిగలకి ఎగవాకి జంటి తేనెలు ఆ పూట జురుకున్నది సాలక ఆ పూట కళ్ళుగట్టిన ఈతలొట్టి కోసం ఈడికి ఆడికి కాలుగాలిన పిల్లోలే ఆసు వస్తూనే ఉండవి అని మనసులు అనుకుంటా ఆ గుడ్డెలుగులను చూసే కంటిని అట్లా మీది మీదికి సారిచ్చేటాళ్లకు గట్టు మీద జారుడు బండలెనుక అలుగుదుంకే కాడ చిర్తగండు కాదు కాదు ఆడిదే అప్పుడే ఈనిందేమో కండ్లు గానక పొట్టాపతికి గాండ్రు గాండ్రు అనుకుంటా తన పొట్టన పుట్టిన తన కూనల్నే నముల్క మింగ చూస్తాండది. ఆ పక్కనే గొర్రెపోతును అమాంతం మందుగుడియలు మింగినట్లు మింగిన తాసుపాము సీకర చెట్టుకు తీగోలే చుట్టుకున్నది. తిన్నదరుగని ఊడువాము గురిగింజలోలే గుడ్లు మిట్కు మిట్కున మిట్కరించుకుంటా సుట్ట కుదురోలే చుట్టుకొని ఆ తీగ తీయకుండా పడ్డది. ఆడాడ నక్కలు వంచుకొని అదునుగాస్తున్న పాలిపెర కండ్ల పడుతూనే ఉండది. మరి మా తిక్క సన్నాసి కొత్త బాటేసినం, కొత్త దారి, కొత్త మల్పంట పదం పాడతాడింది. ఇదంతా నాకు తెలిసిన బాటనే. ఎన్నేళ్ల నుంచో తొక్కుడు పడ్డ బాట. ఇందుట్లో కొత్త యాడుండది అంట అనుకున్నా గాని నా మనసు నాకు బుద్ధి చెబుతున్నట్లు అనిపించింది. అయినా కాకున్నా గాని మరీ ఇంత కరుగనిదనం ఉండకూడదు. పురాగా ఎలుతురికి దడిగట్టినట్లు ఒక్క పచ్చరం బరవకూడదు. యాదాన్ని మెచ్చకుండా మరి అంటే మరి రొమ్మున ఎముకలు లెక్క పెడతానంటే ఎట్లా? 2 గంటలు తెరిసి నిదానంగా లోతులు వాటిచ్చి చూడాలి. యాది కనుమరుగైనా మరుగున పడి తప్పినట్లే గదా. నాకిన్నటి నుండో ఎరుకున్న బాటైతే మటుకు బాగైందా లేదా? బాట నడిసే కాలుకు రొంపి అంటుకోకుంటే కూసిన కాడికొచ్చి కాళ్లకు రొచ్చు తాకుతుందా తగులుతుందా? అయినా ఎంత చెడ్డగాని ఎంత బాగా బతికినా గాని ఇంకోని ఆసరాతోటి మంది భుజాలు ఎక్కి నడవకుండా పైనుంచి సాగితే చాలు. మనకు కావాల్సింది మనం చూడవలసిందల్లా ఒకడు తన కాళ్ళ మీద నిలబడ్డా లేదా అనేది. ఊర చెరువు దాటినం, మత్తడి దాటినం. మోతివారి రైతుల పసులో కొట్టాలు గాన్రావట్టినవి. ఈ కొట్టాలన్న గడ్డివాములన్నీ ఈగిసెదరకుండా కుదురుగా మట్టసంగా ఉండవి. ఇంటి ముఖం పట్టిన ఎడ్లు లగిస్తుండవి. మా ఊరి ఎల్లమ్మ గుడొచ్చింది. ఆమె పసుపు బండార్లతోటి చెక్కు చెదరకుండా ఉండది. పూజారి కృష్ణమాచార్ల ఇల్లు దాటినం. ఆ కండ్లవాడేదే గోపాలరాయని భవంతి బంగులా. ఇందాక మరిసింది యాదికి వచ్చినట్లు మురిపాల వస్తువును గౌసిన్ల దాసినట్లు ఎవరి కంట్ల పడకుండా ఈ త్యాప కూడా మా తమ్మయ్య మొగల మీదికెళ్లి చెంగున దుంకి కచ్చరానికి
ఎర్ర పర్దాలు సింగారిస్తాడనుకుని నా పాపెట్ల సెదిరిన ఇంటికెళ్ళి సక్కదిద్దుకుని కొంగు నిండుగా సవరించుకున్నా. అసంటి దాపరిక పనులు యావీ జరగలేదు. అంతకొస్తే ఆడ పరదాలున్న ఉనికి కూడా కనబడలేదు. నా ప్రాణానికి కొత్త ఊపిరి పీల్చుకున్నట్లు అనిపించింది. విన్నారు కదా. పెళ్లి సూపుల నాడు పిల్లగానోళ్లు పెళ్లి పిల్లను గోటికొన నుండి సిగల్లో చూసినట్లు నేను మా ఊరిని చూడబట్టిన. నా కంటెదురుంగని రచ్చకట్ట, కందెరుగని మనసులోలే మా రచ్చకట్ట రాగి చెట్టు రెండు ఒకదాన్నిడిసి ఇంకొకటి ఉండదన్నట్లు ఒకదానికొకటి తోడంట ధీటుగా నిలబడ్డవి. అదేం చిత్రమో గాని ఈసారి చూడుమంట మా రచ్చకట్ట కింద అన్ని చెప్పులే కుప్పలైనవి. ఎప్పటి తీరుగా ముచ్చల కన్నా కింద ఓరగా కూసుండే మనుషులు మటుకు కానరాలేదు. ఇదేం ముంచుకొచ్చే మా ఊరికి, ఇది కలనా మాయనా అంట నిదానిచ్చి చూసేటాలకు వాళ్ళల్లో ఒకరో ఇద్దరో రచ్చ మీద కూసున్నట్లు కానొచ్చిండ్రు. నా కళ్ళను నాకే నమ్మబుద్ధి కాలేదు. రెండు చేతులు బాగా నలుపుకొని మళ్ళా చూసినా కూడా అదే నిలుకడై నిలువడి నిజం అని తోసింది. ఓ రచ్చబండ, ఓ రాగి చెట్టు, ఎన్నాళ్లకు ఏరుతార్లు హెచ్చుతచ్చులు మాని తోటి మనిషికి సమానంగా తావును నీడను పంచి ఇచ్చే యోగం బుద్ధి నీకు దక్కింది అని మెచ్చుకుంటా సంబరాన ముందుకు సాగిన. బండి సాగిపోతానే ఉండది. ఇంకా గోపాలరాయిని బంగ్లేంటని ఆయన బామ్మర్ది రంగరాయిని రెండంతస్తులు గచ్చిభవంతి. ఊరంతటికి నేనే కుల పెద్దనంట నెత్తి ఎత్తుకొని నిలబడ్డట్లు గానొచ్చింది. మరి ఎన్నర్లేంది ఆ భవంతి బంగులేమో దిగుళ్లల్లా దీపాలు ఎలుగుతలేవు. నేను చూస్తున్నది పొద్దుమాపు పూటనే గాని ప్రమిదలన్నీ చమురు నిండుకోంగా దుమ్ము కొట్లాడుతుండవి. ఇల్లంతా పాడు కొట్లాడినట్లు కలదప్పి దో అంటుండది. ఎందుకో అంట అనుమాన పడుతుండగాని మావోడు పెద్ద పులిని ప్రాణంతోటి పగ్గాన వేసిన కుశాలతోటి, అక్క ఇన్నాళ్లకు మనూరికి పట్టిన మిత్తి దొరసాని అదే పెద్దమారెమ్మ పేరు లేకుండా ఊడ్చుకుపోయింది. మన ఊరోళ్ళంతా ఇప్పుడిప్పుడే తెలివి తెలిసి మిత్తి పూజ మీదనే మిద్దలు మోపి శ్రీమంతుడైన రంగరాయని మీద మల్లెవాడి ఆయనకే పంగనామం పెట్టిర్రు. దాంతోటి ఆయన దిమ్మ తిరిగి చెప్పుకుంటే సిగ్గువాయే, మూసుకుంటే ప్రాణం బాయనంట. ఇరుకుటాన వాడి కుడిదిల పడ్డ ఎలుక తీరుగా తండ్లాడిన గాని ఉపాయం దోసక పెండ్లం పిల్లను తీసుకుని చుట్టాల మార్గం అంట రంగాపురం చేరిండు. ఈ రంగరాయుడేం చిన్న సన్నోడు కాదు. ఈ పసిగారు రెండెరగక నివురుగా మిన కొరివితోటి నెత్తి గోక్కుంటలేరు కదా. ఏమో మనసు ఉట్టి ఊగినట్లు ఊగింది. బండి మా పాలెంలో ఇంటికాడికెళ్లి సాగుతుండది. ఇప్పుడు మా బావ పోలీస్ పటేలు. పాపిరెడ్డికి సాగుబాటు సరిగా లేదంట, సూచాయగా ఇన్నా. మరి ఆయనేం పచ్చపూసగంకనా? రంగనాయనికి కుడియేడుమా అంతే. సేరుకు సవ సేరుగుద్ది. ఊర్లో ఒకరిని ఎక్కించి ఒకరిని దించి ఇద్దరిని ఎదగనీయకుండా ఎప్పటి సిగలు అప్పుడే గతిరించే విద్యలు ఈ అయ్యలకు పొత్తిళ్ల నాడే అబ్బుకొచ్చినవి. అవును గాని హనుమంతరాయుడు ఆయన నోట్ల నాలికే సింగోటం. వీళ్ళు మరి అనుకుంటున్నా. మాటను పసిగట్టినట్లు నా తమ్ముడు, అక్క ఆ కుటిలవాజి హనుమంతరాయుడు కడుపులీసం నాల్కిన తీపితోటి నగుకుంటా గొర్రెదాటు మంది గొంతుకులకు ఉరులు తగిలిస్తుంటే నక్కటంతుల సింగోటం ఉన్నది లేంది దప్తురం లెక్కిస్తుండే. ఇంకా ఇప్పుడు కళ్ళు తెరిచిన జనం వాళ్లకన్నా 2 ఆకులు ఎక్కువ చదివినట్లు ఆ తంత్రాలన్నీ పురుట్లనే పుట్టుకుమనిపిస్తుండారు. లేకుంటే ఎందట ఎన్నాళ్ళంట వీళ్ళ చెప్పు కింద తేళ్ల తీరుగా అణిగిమణిగుంటారు. సన్నకారు మందంతా ఇప్పుడు ఆయిందానికి కాండానికి కయ్యాలకు దిగి కుస్తీ పట్లు పట్టి నెత్తురు కండ చూసుకుని పంచాయతీల పడి ఆ పంచాయతీదారులకు అప్పు సప్పు చేసి దండగలు కట్టుకోవడం లేదు.
ఏ వాడన పంచాయతీ ఆ వాడనే తీర్పులు జరుగుతుండవి. అక్క, ఇన్నాళ్ల తీరుగా అర్ధమరాత్రిలు దొంగతనాలు లేవు, చేన్ల దోపిన్లు లేవు, పరికంపలు లేవు, లాగుల తొండలు లేవు, ముంత పొగలు లేవు, ఈపు ముద్దర్లు లేవు, బండ బరువులు లేవు, అడక్క తిండు. బండి మా ఇంటి దిక్కు మూల మలుపు తిరిగింది. ఆడ మా పెద్దమామ ఇంటి పొంటున్న గరిసెల ఇండ్లల్లా దీపాలు వెలిగినట్లు, నలుగురు మనుషులు మెసిలినట్లు జలకల గలగల సప్పుడు వినిపించింది. ఇదేందిరా అన్నట్లు మా తమ్ముడి దిక్కు చూసిన. వెంటనే మా హాజీర్ జవాబు, అక్క, ఇది మన మేనపల్లకీలుండే పాత పొత్తులిల్లు. జనం మెదలక బండ జింకలు చేరి అబ్బో అన్నట్లుంటుండే. అది ఇప్పుడు మన ఊరికి రాత్రి బడైంది. మేమంతా కలిసి ఈ ఊళ్ళో ఎవ్వరి పెండ్లీలైనా గాని వాళ్ళెంత మోతుబరి కర్ణపటేండ్లైనా వాళ్ళ పెండ్లీలకు మనుషులు మోసే మేనపల్లకీలు రాకూడదు. సంబురానికి మెరిమెన చేసి పగటి దీపాలు వెలిగించి ఊరంతా మెరిచ్చినా మెరియని ఊరేగింపులు తీసే మగ్దూరు లేదు. అంతా కట్టడి చేసినాం. ఇంకా మన పెత్తాత కండ్లు నిప్పులు జరగంగా చేసేది లేక తామసం ఆపుకొని పనమీది చెమటలు చిన్న పంచెతోటి తుడుచుకుంటా బుస్సు బుస్సుమంటుండగా మేమంతా ఈ పాత సవారీలను బద్దురంగా గుమ్ములింట్ల అలంకారాలే అల్లాడగట్టినాం. బండి మా ఇంటి కమాన్ ముంగలాగింది. గజ్జల సప్పుడిని ఆ చుట్టుపక్కల పిల్లలంతా ఉరుక్కుంటొచ్చి చుట్టుకున్నారు. ఈ పిల్లలు ఇన్నాళ్ళ తీరుగా ఈసురుమంటలేరు. ఇప్పుడు సీమిడి ముక్కులు లేవు, సింపుల్ లేవు, సీర పెన్లు లేవు, ఊరగాలు లేవు, ఇక ఊడ్సుగన్లు లేనే లేవు. పిల్లలందరు దోస పనులోలే, ఉంకు చెన్లోలే కలకలలాడుతుండారు. ఇక బండి దిగి బంకులు దాటి ఇంట్లోకి నడిచిన. అలవాటు చొప్పున బాయికాడి గచ్చులకు నడిచిన. ఆడ ఎప్పటి తిరిగా కండ్లు బయట బంకులకు సారిచ్చి ఓ చేత సెంబు, ఓ చేయి నడుమున పెట్టి ఒయ్యారంగా ఓనమాలి నిలబడిలేదు. ఓనమాలమ్మ ఇప్పుడు మా పెద్దత్త పక్కన దేవునింటి ముందల కూసుండి ఒత్తులు పేంతాండది. అరే, ఇది కలనా నిజమా అంట డింగయ్య అక్కడికక్కడ చూస్తుండగానే అక్కా అంట విలుసుకుంటొచ్చి కుసుమ నాకు నీళ్ల చెంబందిచ్చింది. ఒక్కసారి అమాంతం నా చేతులున్న చెంబు జారినంత పనైంది గాని అనుకోకుండా నా 2 చేతులు మా పాలేరు రాజని బిడ్డ కుసుమ, దానికి ఆ పేరు పెట్టింది నేనే, దాందిక్కే సాగినవి. అది నా ఎదకొచ్చి ఆనింది. అన్ని కండ్లు ఒక దిక్కే సెడవట్టినవి. ఎవ్వరూ కదలలేదు. ఎవ్వరి నోట మాట పిక్లలేదు. మా బాయి దగ్గరున్న తరాల నాటి కారుమల్లె ముద్దు అనుకోకుండా మళ్ళా ఈనాటికి సిగురేసి సిగ్గారి తీరుగా వన్నెలు పడుతుండది. ఇంతట్లకే మా తమ్ముడొచ్చి ముసిముసి నవ్వుకుంటా బాయికాడి కమాన్ స్తంభానికి ఆని నిలబడ్డాడు. ఇల్లంతా ఎన్నెలు గురిసినట్లు అనిపించింది. అవును, ఇది కొత్త బాటనే. ఇంతకంటే కొత్త బాట, మంచి బాట ఇంకెట్లుంటది, యాడుంటది? బాట ఏసిటోళ్ళు నడుస్తుండాలే గని పాపం ఆ బాట ఒల్లనంటదా, ఒదుగనంటదా? నలుగురు పలికిందే మాట, నలుగురు మెచ్చిందే నడుత, నలుగురు నడిసిందే బాట. ఆ బాటే